రామ్ ప్రసాద్ ను ఢీకొట్టడం అంటే కొండను ఢీకొట్టడమేరా. తమరు అనుమతిస్తే ఒక 2 రోజులు తమరు గోడౌన్లో మన సరుకు దాద్దామని. ఈ విషయం నన్ను అడగాల. భార్య మెడలో తాళి తెంచి బయటికి గంటేసిన గనుడే మీ పెదనాన్న. హలో. హాయ్ చందు, ఎక్కడా? ఆఫీస్లో ఉన్నాను. బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. ఒక ముఖ్యమైన ఆర్టికల్ రాస్తున్నాను. ఓకే మేడం, రాయొద్దని నేను అనడం లేదు. కొంచెం మన ప్రోగ్రాం గురించి కూడా ఆలోచించమంటున్నాను. అయిపోగానే వచ్చేస్తాను. యుఎస్లో ఉన్నప్పుడు నిన్నెప్పుడు కలుస్తానా అని టెన్షన్, కలిసాక నా ప్రపోజల్ ఎప్పుడు చెప్పాలా అని టెన్షన్, చెప్పాక నీ రిప్లై ఏంటా అని టెన్షన్, అన్నీ ఓకే అయిపోయాక నిన్నెప్పుడు కలుస్తానా అని టెన్షన్. అసలు లవ్ అంటేనే టెన్షన్స్ మాత్రమేనా? వస్తానంటున్నాను కదా, టెన్షన్ ఎందుకు? నీకు అలాగే అనిపిస్తుంది. నాకైతే నేను 10 మినిట్స్ కూడా వదిలి ఉండాలనిపించడం లేదు. త్వరగా వచ్చేసే చందు. వర్క్ ఫినిష్ చేయొద్దా? ఆఫీసు వర్కే కాదు మేడం, కొంచెం పర్సనల్ లైఫ్ కూడా ఉండాలి. ఇక్కడ రిలాక్స్ అయితేనే అక్కడ వర్క్ చేయగలం. ఓకే ఓకే, ఒక 10 మినిట్స్లో బయలుదేరుతాను. నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? బాయ్. ఓకే బాయ్. మే ఐ కమ్ ఇన్ సార్? రామ్మా. ఏంటమ్మా ఇది? సార్, కొత్త ఆర్టికల్స్ ఇలా రాస్తూనే ఉన్నాం, కానీ పాత వాటికి రెస్పాన్స్ లేదు. ఇది సమస్యని సాక్ష్యాధారాలతో సహా వార్తలు రాసినా ఎందుకు సార్ ఎవరు పట్టించుకోరు? నిద్ర లేవగానే పేపర్ చదవటం ఒక అలవాటైపోయిందమ్మా. అది అలవాటుగానే చూస్తున్నాం. నిద్ర లేవగానే పేపర్ వేసేది వాళ్ళ జీవితాల్లో నిద్ర లేస్తారని. అది ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక విమానం హైజాగ్ అయ్యింది అంటే ఆ వార్తని ఫాలో అవుతారు. ఎవరు కాపాడుతారో ఎలా కాపాడుతారో అని ఎదురు చూస్తారు. అంతా సేఫ్ అనగానే రిలాక్స్ అయిపోతారు. అదే ఒక సమస్య గురించి రాస్తే చదువుతారు, పేజీ తిప్పగానే మర్చిపోతారు. ఆ వార్త రాసింది వాళ్ల కోసమే అని అర్థం కానంత వరకు న్యూస్ పేపర్ కూడా కాలక్షేపానికే అన్నట్టు అయిపోతుందమ్మా. అందుకే సార్, కళ్ళు తెరిచి నిద్రపోతున్న ఈ వ్యవస్థ నిద్ర లేచేదాకా రాసిన వార్తని మళ్ళీ మళ్ళీ రాస్తూనే ఉంటాను. ఆ నకిలీ మందుల గురించేనా అమ్మా? అవును సార్, ప్రతిరోజు నకిలీ మందుల గురించి నేను రాస్తూనే ఉన్నాను. ఇదే పేపర్లో ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు నకిలీ మందుల వల్ల చనిపోతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. నష్టం కళ్ల ముందు కనిపిస్తున్నా ఈ ప్రభుత్వం మాత్రం రియాక్ట్ అవ్వట్లేదు. అందుకే ఈసారి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి రాశాను. సమాజంలో చెడు పుట్టడం తప్పు కాదు సార్, ఆ చెడుని భరించడం తప్పు. ఆ చెడుని ఎదిరించకపోవడం ఇంకా పెద్ద తప్పు. ఈ ఆర్టికల్తో యంత్రాంగం మొత్తం కదలాలి. నకిలీ మందుల మీద ఉక్కు పాదం వెయ్యాలి. లేదంటే నేను ఈ ఆర్టికల్ రాసినందుకు అర్థం ఉండదు సార్. నువ్వింత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు అంటే ఘాటుగానే రాసుంటావు. నీ ఆర్టికల్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ప్రింట్ వేయిస్తాను. చూద్దాం, ఈసారైనా రియాక్ట్ అవుతారేమో.
నాకు నమ్మకం ఉంది సార్. ఓకేనమ్మా, నేను కూడా ఒకసారి వీటిని చదివి చూస్తాను. అలాగే సార్. సార్, నాకు కొంచెం పర్సనల్ పని ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్తాను. అలాగేనమ్మా, వెళ్ళిరా. నేను నీ ఆర్టికల్ని చూసి ప్రింటింగ్కి పంపిస్తాను. ఓకే సార్, ఉంటాను. ఓకేనమ్మా. హలో. చందు, బయలుదేరావా? వస్తున్నాను. దానిలో స్కూటీ ట్రబుల్ ఇచ్చింది. అలాగా? మరి ఎలా వస్తావు? ఏదో చిన్న ప్రాబ్లం అయి ఉంటుంది. చూసుకుని వచ్చేస్తాలే. పోనీ ఎక్కడున్నావు చెప్పు, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. అవసరం లేదు సంతోష్, నేను వచ్చేస్తానుగా. ఓకే. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం అయితే నాకు కాల్ చేయి. అలాగే. హెల్ప్ చేయమంటారా? అరే మేడం మాట్లాడదేంట్రా? మొహమాటం అనుకుంటాన్రా. అయినా అమ్మాయిలు అడిగి చేసే సాయం కన్నా అడగకుండా చేసే సాయాన్నే ఇష్టపడతారు కదా మేడం? రేయ్, నేనెవరో తెలుసా నీకు? తెలుస్తుందిగా, ఆడపిల్లవి. ఆడపిల్లనే కాదురా, జర్నలిస్ట్ ని కూడా. అవునా? ఏం అదృష్టం, ఏం అదృష్టం. అలా అయితే నీ గురించి నువ్వే రేపు పేపర్లో రాసుకోవచ్చు. జర్నలిస్ట్ పైన అత్యాచారం. అరే, కోపం వస్తుంది మేడంకి. ఏరా, ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే బతకనివ్వరా? ఒంటరిగా కనిపిస్తేనే కదా సరదాగా ఆడుకోవాలనిపించేది. రా ఆడుకుందాం. రేయ్, వదలు, వదలురా. నీ చెయ్యి నా చెంప మీద పడ్డాక నా చెయ్యి నీ ఒంటి మీద పడకపోతే ఏం బాగుంటుంది? రావే. రేయ్, వదలురా. రేయ్, వదలురా. రేయ్, వదలురా. వదలు. రేయ్. రేయ్, ఆ అమ్మాయిని వదలండి రా. వదలకపోతే ఏమీ చూడనట్టు వెళ్ళిపో. లేదనుకో, రేపటి పేపర్లో రేప్తో పాటు మర్డర్ జరిగిందని కూడా రాయాల్సి వస్తుంది. ఓహో, ఆ అమ్మాయి ఎవరు తెలిస్తే ఎవరు మర్డర్ అవుతారో తెలుస్తుందిరా. ఎవరేంటి? రాజా తెలుసా? రాజా అంటే శంకరన్న ఫ్రెండు. తెలుసు. అయితే ఆ అమ్మాయి రాజా లవరు. నీ చేతులు తనని తాకాయని తెలిస్తే శంకరన్న మీ చేతులు నరికేస్తారు. మీరు రాజా మనిషి తెలియదమ్మా. దయచేసి ఈ విషయం రాజాని చెప్పకండమ్మా. ప్లీజ్ అమ్మా. ఈ భయం చెయ్యి పట్టుకునే ముందుండాలరా. వెళ్ళండి. రాజా మనిషిని ముందే చెప్పుంటే బాగుండేదిగా. అతనే వద్దు అనుకుంటున్నప్పుడు అతని పేరు ఎలా చెప్పమంటావు? ఇప్పుడు నిన్ను కాపాడింది ఆ పేరే. చూసావా, రాజానే కాదు, రాజా పేరు కూడా నిన్ను కాపాడగలిగింది. అలాంటి రాజానా నువ్వు వద్దనుకుంటున్నావు? ఎందుకు వద్దనుకున్నానో నీకు తెలీదా? తెలుసు. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి ఇటు నువ్వు బాధపడుతూ అటు రాజాని బాధ పెడుతున్నావు. అందరూ అపార్థం చేసుకుంటున్నా నువ్వు ఒక్కదానివే వాణ్ణి అర్థం చేసుకుంటుంటే
చాలా గొప్పగా అనిపించేది చందు. రాజాని నువ్వు ప్రేమిస్తున్నావు, మీ అక్కయ్య చేసిన గాయాన్ని నువ్వు మాన్పించే ప్రయత్నం చేస్తున్నావు అంటే వాడి జీవితంలోకి ఒక వెలుగు రాబోతోంది అనుకున్నాను. అలాంటి నువ్వే వాణ్ణి అపార్థం చేసుకుని గాయపడిన వాడి మనసుకు మరో గాయాన్ని చేశావు. ఇది మాత్రం చాలా దారుణం చందు. నీ ఫ్రెండ్ చేసింది దారుణం కాదా? ఎందుకింత నీచమైన పని చేశావని నీ ఫ్రెండ్ అడగకుండా నేనేదో తప్పు చేసినట్టు నన్ను అడుగుతున్నావే? తప్పే, ముమ్మాటికి నువ్వు చేస్తున్న తప్పే. తప్పు చేయటం అనేది రాజాకి చేతనైతే వాడు మీ అక్కను దూరం చేసుకొని ఇన్ని బాధలు పడేవాడే కాదు. వాడికి తప్పు చేయడం చేతనైతే అశోక్ అనేవాడు ఇంతకాలం బతికేవాడే కాదు. వాడికి తప్పు చేయడమే చేతనైతే ఇన్ని మాటలంటున్నా ఇంకా వాడు నిన్ను ప్రేమించేవాడు కాదు. తప్పు నువ్వు చేస్తూ వాణ్ణంటవేంటి చందు? ప్రేమన్నావు, ప్రాణమన్నావు. తప్పు చేశాడు అన్న ఒక్క కారణం చూపించి నువ్వెవరినో ప్రేమిస్తున్నావు. పిచ్చోడు వాడు మాత్రం ఇంకా నిన్నే ప్రేమిస్తున్నాడు. ప్రేమంటే నమ్మకం, నమ్మక ద్రోహం కాదు చందు. నువ్వు చేస్తుంది అదే. ఆలోచించి చూడు, నీకే అర్థం అవుతుంది. చందు, అమ్మా చందు, ఏమైందమ్మా? ఏం లేదు డాడీ. కొత్తగా నా దగ్గర కూడా నీ కన్నీళ్లు దాచుకోవాలని చూస్తున్నావమ్మా? ఈ కన్నీళ్ళకి కారణం ఎవరో అర్థం కావట్లేదు డాడీ. రాజా అని నేను అనుకుంటున్నాను, కాదు నేనని అందరూ అంటున్నారు. మన కన్నీళ్ళకి కారణం బయట వాళ్ళు చెప్పలేరమ్మా, మన మనసే చెప్తుంది. కానీ అందరూ కారణం నేనే అంటున్నారు డాడీ. నేను తప్పు చేశాను అంటున్నారే కానీ రాజా తప్పు చేశాడని ఎవరు అంటలేదు. నీ మనసుకి ఏమనిపిస్తుంది? అర్థం కావట్లేదు డాడీ. ఈరోజు కూడా ఒక విషయంలో రాజా పేరు నన్ను కాపాడింది. అతన్ని మర్చిపోవాలి అనుకుంటే ఏదో ఒక రూపంలో అతను గుర్తొస్తూనే ఉన్నాడు. మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నావంటే మన మనసులో ఇంకా వాళ్ళు ఉన్నారనే కదమ్మా దాని అర్థం. లేదు డాడీ, నా మనసులో రాజా లేడు. ఉన్నాడు అనడానికి నీ కన్నీళ్లే సాక్ష్యం. లేడు, అతను నా మనసులో లేడు. అతన్ని వద్దనుకుని సంతోష్ ప్రేమను ఒప్పుకున్నాను. మనసు విశాలమైందంటారు, కానీ అది చాలా ఇరికైందమ్మా. అందులో ఒకళ్ళు మించి పట్టరు. అలా బలవంతంగా రెండో వాళ్ళకి స్థానం ఇవ్వాలనుకున్నా ఆ భారం మోయలేకపోతున్నానని కన్నీళ్లతో చెప్తుందమ్మా మనసు. నీ విషయంలో కూడా జరుగుతుంది అదే. ఇప్పటి వరకు నీ ఇష్టమే నా ఇష్టం అనుకున్నానమ్మా. నీ కన్నీళ్ళు మాత్రం నాకు ఇష్టం కాదమ్మా. అందరూ అనే ఆ మాటలోనే నిజం ఉందేమో. ఒకసారి ఎందుకు ఆలోచించకూడదు? లేదు డాడీ, ఆలోచించాల్సిన అవసరం లేదు. నన్ను మోసం చేసిన రాజా నాకు అవసరం లేదు. నువ్వు ఏదడిగినా కాదనకుండా ఇవ్వడమే నాకు అలవాటు. నీకు అవసరం లేదంటే ఈరోజు కూడా నిన్ను బలవంతం పెట్టను. కానీ ఒకటి, రాజా నిన్ను బాధ పెట్టాడు అనే ఒకే ఒక కారణంతో సంతోష్కి దగ్గర అవ్వాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు. కానీ నిజానికి ఆ ఆలోచన నీ మనసులో ఉందని నేను అనుకోవడం లేదు. ఏదో రాజాని ఏడిపించడానికే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావని నేను ఇప్పటివరకు అనుకున్నాను. ద్రోహం ఎప్పుడు ఎదుటి వాళ్ళు చేరమ్మా. మనలో పుట్టే మన కోపమే
మనకు ద్రోహం చేస్తుంది. రాజా మీద నీలో పుట్టిన ఈ కోపం నీకు ద్రోహం చేయకుండా చూసుకో చాలు. కోపానికి ఎప్పుడు ఆలోచన పడదు, అందుకే అదెప్పుడు ఆలోచించనివ్వదు. అన్నీ ఆలోచించగలిగితే ఆ మనిషి జీవితంలో ఓడిపోడు. అది గుర్తుపెట్టుకో. ఎవరు సార్ మీరు? లోపల స్టాక్ చెక్ చేయాలి. ఎందుకు సార్? అసలు ఎవరు మీరు? లోపలేసేదాకా మేమెవరో తెలీదో. తప్పకా ఎరా అయ్యా, వీళ్ళెవరు ఆఫీసర్స్ వచ్చారయ్యా. నన్ను బెదిరించి స్టాక్ అంతా చెక్ చేస్తున్నారయ్యా. పర్వాలేదులేరా, సరుకు అక్కడ ఉంచినందుకు సార్థకత దక్కింది. అయ్యా, వాళ్ళ మందులు చూస్తే ప్రమాదం కదా. ప్రమాదమే, కానీ నాకు కాదు, ఆ రాంప్రసాద్కి. ఆ సరుకు అక్కడ పెట్టడానికి ఒక లెక్క ఉందిరా. నీకది అర్థం కాదులే. జరిగేది మౌనంగా చూస్తూ ఊరుకో. అలాగే అయ్యా. ఒక్కటి గుర్తుంచుకో, వాళ్ళు ఎవరు ఏమడిగినా నా పేరు బయటకు రావద్దు. ఆ సరుక్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. అది రాంప్రసాద్దేనని చెప్పు. అలాగే అయ్యా. ప్రస్తుతానికి ఆ రాంప్రసాద్ జపంలోనే ఉండు. ఎన్నిసార్లు రామ్ రామ్ అంటే అంత మంచిదిరా సొంట. చూసావా పంతులు, మన వాణ్ణి అక్కడ వాచ్మెన్గా పెట్టడం వల్ల ఎంత మంచి పని అయిందో. పాపం మనది. ఫలితం ఆ రాంప్రసాద్ అనుభవించబోతున్నాడు. ఏమండి, కాఫీ? ఏంటి సిఐ గారు ఎలా వచ్చారు? ఎవరు వీళ్ళంతా? యాంటీ డ్రగ్ స్క్వాడ్ నుంచి వచ్చారు. మీ గోడౌన్స్ మీద రైడ్ చేస్తే కోట్ల రూపాయలు ఖరీదు చేసే నకిలీ మందులు దొరికాయి. వాట్? అవును మిస్టర్ రాంప్రసాద్, మీ గోడౌన్స్ మీద దాడి చేసి మీరు దాచిపెట్టిన నకిలీ మందులని సీజ్ చేశాం. నా గొడవల్లో ఉంటే నావైపోతాయా? శివరావు నేను ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్మి. సరుకు ఎక్కువగా ఉంది, నా గొడవల్లో స్టోర్ చేస్తాను అంటే ఓకే అన్నాను. అంతకు మించి ఆ మందులకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేరం ఎవరిది అనేది కోర్టు తేలుస్తుంది. నకిలీ మందులు మీ గోడౌన్లో దొరికాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. నన్నెందుకు అరెస్ట్ చేస్తారండి? ఆ మెడిసిన్స్ కి నాకు సంబంధం లేదని చెప్తున్నాను కదా. మీ గోడౌన్లో స్టాక్ పెట్టుకొని నాకు సంబంధం లేదంటే సరిపోతుందా? ఇదిగోండి అరెస్ట్ వారెంట్. మర్యాదగా మా కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. మీరేదో పొరపాటు పడుతున్నారండి. ఆయన అలాంటి వారు కాదు. చూడండమ్మా, మీ ఆయన ఎలాంటి వారు అన్నది మీ గొడవలో దొరికిన మందులే చెప్తున్నాయి. మాకంతకన్నా డీటెయిల్స్ అవసరం లేదు. పదండి.
రాంప్రసాద్ గారు పదండి. ఏమండి ఏంటండి ఇదంతా? ఏం అర్థం కావట్లేదు అర్చన. శివరావు గారు పంపించిన మందులు నకిలీ మందులు అంటున్నారు. ఆయన అలాంటి పని చేయరు. ఎవరో ఇదంతా కావాలని చేశారు. అదంతా స్టేషన్లో మాట్లాడుకోవచ్చు. నడవండి సార్. పదండి.